ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కోడింగ్ ఛాన్స్. ఈ వీడియోలో మనం C20కి సంబంధించిన కెమిస్ట్రీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూస్తాం, అలాగే వెయిటేజ్ కూడా. ఇంకా నెక్స్ట్ వీక్ లో మనకి నోటిఫికేషన్ రావచ్చు C20 ఎగ్జామ్స్ కి, C23 ఎగ్జామ్స్ కి. అందుకని నేను ఇవ్వడం కోసం స్టార్ట్ చేశాను. మనం కెమిస్ట్రీ చూసుకున్నట్టు C20 వాళ్ళకి మాత్రమే, C23 వాళ్ళకి కాదు. ఓన్లీ C20 వాళ్ళకి ఇక్కడ కెమిస్ట్రీలో 11 చాప్టర్స్ ఉన్నాయి. ప్రతి చాప్టర్ నుంచి ఇక్కడ వెయిటేజ్ అలా చేస్తారు. ఫస్ట్ యూనిట్ 19, సెకండ్ యూనిట్ 11, థర్డ్ యూనిట్ 11, ఫోర్త్ యూనిట్ కి 8, ఫిఫ్త్ యూనిట్ కి 11, సిక్స్త్ యూనిట్ కి 8, సెవెంత్ కి 11, ఎయిత్ కి 11, నైన్త్ కి 3, 10th కి 3 మార్క్స్, 11th కి 14 మార్క్స్. నేను ఫస్ట్ ఇయర్ లో ఒక గ్రూప్ తో నేను చదువుకున్నాను, అది మీకు చెప్తాను. ఖచ్చితంగా పాస్ అయిపోతారు. బట్ నేను చెప్పిన చాప్టర్స్ వదలకుండా చదివితే క్వశ్చన్లు మీరు ఖచ్చితంగా పాస్ అవుతారు. ఇంకొక ట్రిక్ చెప్తాను చూడండి. మనకు ఫస్ట్ యూనిట్ నుంచి ఒక 8 మార్క్స్ వస్తుంది. అంటే ఫస్ట్ యూనిట్ లో 11A, 11B ఫస్ట్ యూనిట్ నుంచి వస్తాయి. 11A, 11B, అందుకే ఇక్కడ 19 మార్క్స్. 8 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. ఒక 3 మార్క్స్ క్వశ్చన్ వస్తుందా? 8, 8, 16, ఒక 3 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. అలాగే ఇక్కడ సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్ నుంచి 12A సెకండ్ యూనిట్, 12B థర్డ్ యూనిట్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. నేను చెప్తున్నాను, సొల్యూషన్స్ చాలా ఈజీ. సొల్యూషన్స్ చదువుకోండి. సొల్యూషన్స్ చాలా ఈజీ. జస్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్ గురించి అడుగుతారు. ఇది చూసుకోండి, బాగా చాలా ఈజీ. 12A సొల్యూషన్స్, 12B యాసిడ్ అండ్ బేసిస్ నుంచి క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ చూస్తే మనం ఫోర్త్ యూనిట్, ఫిఫ్త్ యూనిట్ అనమాట. ఎలక్ట్రోకెమిస్ట్రీ మనకి చాలా పెద్దది. మరి ప్రిన్సిపల్ మెథడాలజీ చాలా చిన్న చాప్టర్, కానీ దీంట్లో డిసడ్వాంటేజ్ ఏంటంటే ఒక 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, 3 మార్క్స్ రాదు. నేనేం చెప్తున్నానంటే మీరు దీనికి 8 మార్క్స్ ప్రిఫర్ చేయండి, ఫోర్త్ యూనిట్ ప్రిఫర్ చేయండి. ఫిఫ్త్ యూనిట్ వచ్చేసి 3 మార్క్స్ నేర్చుకోండి, 8 మార్క్స్ నేర్చుకొని అక్కర్లేదు. నెక్స్ట్ వచ్చేసి కరోషన్. అంటే ఇక్కడ ఫోర్త్ యూనిట్, ఫిఫ్త్ యూనిట్ అంటే 13A మెటలర్జీ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, 8 మార్క్స్. 13B ఎలక్ట్రోకెమిస్ట్రీ నుంచి ఒక 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఎందుకంటే ఎలక్ట్రోకెమిస్ట్రీ వచ్చేసి చాలా పెద్దది, మీరు చదవలేరు. ముందే సప్లీ చాలా కష్టంగా అడుగుతారు క్వశ్చన్ పేపర్. అందుకనే ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీకి వెళ్తే ఒక 8 మార్క్స్ ఉంది. దాంట్లో 4 టాపిక్స్ ఉన్నాయి. దానిలో కూడా ఇంపార్టెంట్ చెప్తాను ఈ వీడియోలో. నేను ఫోర్త్ యూనిట్ ప్రిపేర్ చేయండి. మీకు ఒకవేళ 3 మార్క్స్ మీకు ఖచ్చితంగా కావాలి, ఎలక్ట్రోకెమిస్ట్రీలో చదువుకోండి. 3 మార్క్స్ కూడా చెప్తాను. ఇక్కడ కరోషన్ ఉంది, సెవెంత్ ఉంది వాటర్ ట్రీట్మెంట్. 14th A నుంచి కరోషన్, 14th B నుంచి వాటర్ ట్రీట్మెంట్ అడుగుతారు. హ్యావ్ టు ప్రిపేర్ వాటర్ ట్రీట్మెంట్ ఓన్లీ, ఎందుకంటే వాటర్ ట్రీట్మెంట్ చాలా ఈజీ. 8 మార్క్స్ క్వశ్చన్, రెండు ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉన్నాయి. ఆ రెండు నేర్చుకుంటే ఖచ్చితంగా అడుగుతారు. అలాగే మీకు 3 మార్క్స్ వస్తుంది. లేక లేదు మాకు కరోషన్ ఈజీ అంటే మీరు కరోషన్ చదువుకొని వాటర్ ట్రీట్మెంట్ 3 మార్క్స్ చదువుకోండి. ఇంకా 15th A వచ్చేసి పాలిమర్ నుంచి అడుగుతారు. 15th A నుంచి పాలిమర్స్, 15th B నుంచి 15th B వచ్చేసి ఎన్విరాన్మెంట్ స్టడీస్ గురించి అడుగుతారు. ఇవి రెండు చాలా పెద్ద చాప్టర్స్. బట్ నేను ఈ రెండు దాంట్లో 8th పాలిమర్స్ లో చెప్తాను ఇంపార్టెంట్, 11th దాంట్లో ఇంపార్టెంట్ చెప్తాను. ఎన్విరాన్మెంట్ స్టడీస్ లో మీకు ఏదైతే ఈజీ చాప్టర్ అనుకుంటారో అది చదువుకోండి. బట్ నేను చెప్పేది ఏంటంటే మీకు 5 minutesకే నేను చెప్తాను అనమాట. అది దేనికంటే 5 చాప్టర్స్. ఫస్ట్ చాప్టర్ క్వశ్చన్స్ చెప్తాను, సెకండ్ చాప్టర్ క్వశ్చన్స్ చెప్తాను, ఫోర్త్ చాప్టర్ క్వశ్చన్స్ చెప్తాను. కరోషన్కి ఇక్కడ 4th యూనిట్ అయిపోయింది కాబట్టి నేను వాటర్ ట్రీట్మెంట్ చెప్తాను. పాలిమర్స్ కి, ఎన్విరాన్మెంట్ స్టడీస్ కి. అంటే నేను ఎన్ని చాప్టర్స్ చెప్తాను అంటే ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్, థర్డ్, ఫోర్త్ యూనిట్, 7th యూనిట్, 8th యూనిట్, 11th యూనిట్. నీకు మొత్తం 6 చాప్టర్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చాలా చెప్తాను. అవి నేర్చుకుని మీరు ఖచ్చితంగా పాస్ అవుతారు. బట్ చదువుకోవాలి మీరు. ఇక్కడ మనకి C20 సిరీస్ వల్ల ఒక 10 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. అది ఏ చాప్టర్ నుంచి వస్తుందంటే ఎలక్ట్రోకెమిస్ట్రీ పాలిమర్స్ అనమాట. పాలిమర్స్ బాగా నేర్చుకుంటే మీరు ఒకవేళ ఎన్విరాన్మెంట్ స్టడీస్ వదిలేసి
మీకు 10 మార్క్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. అది కూడా వాడు ఎప్పుడు అట్ట చేసిన లబ్బర్ అడుగుతారు. లేకుంటే మీద బ్యూనాస్ లబ్బరు అవి అడుగుతారు. నేను ఇప్పుడు చెప్తాను, వెళ్దాం. మీరు ఈ వీడియో చాలా ఓపిక్గా వినండి. లెంతీగా ఉండొచ్చు కానీ మీకు ఇంపార్టెంట్ ఎక్కువ అవసరం అవుతుంది. ఇక్కడ ఫస్ట్ యూనిట్ వచ్చినట్టయితే 1 గోస్ థియరీ అండ్ లిమిటేషన్స్, అడ్వాంటేజెస్. పోస్ట్లెస్ అంటే అడ్వాంటేజెస్. 1.2, 1.3 క్వాంటమ్ నెంబర్స్, 1.4 ఆబు ప్రిన్సిపల్, పాల్ ఎగ్జిక్యూషన్ ప్రిన్సిపల్, ఎక్స్క్లూజన్, హిండ్స్ రూల్. నెక్స్ట్ వచ్చేసి ఎస్బిడిఎఫ్ ఆర్బిటాల్స్ డయాగ్రామ్స్ విత్ డయాగ్రామ్స్ 1.2, 1.3, 1.4, 1.5. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 1.9 డిఫైన్ అయానిక్ బాండ్, డిఫైన్ కోవలెంట్ బాండ్ ఉంది కదా, అది నేర్చుకోండి. నెక్స్ట్ వచ్చేసి డిఫరెన్స్ బిట్వీన్ 1.10 అయానిక్ బాండ్ అండ్ కోవలెంట్ బాండ్. మీరు వచ్చేసి 1.10, 1.9, 1.10 ఒకే క్వశ్చన్ అనుకోని నేర్చుకోండి. కోవలెంట్ బాండ్ డెఫినేషన్ నేర్చుకొని కోవలెంట్ అయానిక్ బాండ్ డెఫినేషన్ నేర్చుకుని మీకు 3 మార్క్స్ కూడా చాలా ఉపయోగపడుతుంది. విత్ ఎగ్జాంపుల్స్ ఇవి చూసుకోండి, కొంచెం సిమిలర్గా ఉంటాయి. మీకు ఇక్కడ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, ఈ క్వశ్చన్ నేర్చుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అయానిక్ బాండ్ డిఫరెన్స్ మీకు ఎక్కువ ఇంపార్టెంట్ వచ్చేసి బోస్ థియరీ, డిఫరెన్స్ బిట్వీన్ అయానిక్ బాండ్, ఎస్బిడిఎఫ్ ఆర్బిటాల్స్, ఆబో ప్రిన్సిపల్. మీకు ఒకవేళ టైం ఉంటే 1.9 చదువుకోండి ఖచ్చితంగా. 3 మార్క్స్ వచ్చేసి అయితే మీకు కెమికల్స్ ఇచ్చేసి దాని అటామిక్ నెంబర్ రాయమంటారు, అవి ఎక్కువ చూసుకోండి. ఇదో ఈ ఎగ్జాంపుల్. మనం సెకండ్ యూనిట్ పోతే 3 మార్క్స్ చూద్దాం. ఫస్ట్ డిఫైన్ సొల్యూషన్, సాల్వెంట్, సొల్యూట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, చాలా సార్లు అడిగారు. నెక్స్ట్ వచ్చేసి అటామిక్ వెయిట్ అంటే ఏంటి, మాలిక్యులర్ వెయిట్ అంటే ఏంటి, ఈక్వాలెంట్ వెయిట్ అంటే 3 మార్క్స్ అది కూడా. నెక్స్ట్ వచ్చేసి డిఫైన్ మొలారిటీ, నార్మాలిటీ విత్ ఫార్ములా అడగచ్చు, అది కూడా రాయండి. 3 మార్క్స్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. సొల్యూషన్స్, సొల్యూట్, సాల్వెంట్ అదొక క్వశ్చన్. అటామిక్ వెయిట్, మాలిక్యులర్ వెయిట్, ఈక్వాలెంట్ వెయిట్ అదొక 3 మార్క్స్ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి మొలారిటీ, నార్మాలిటీ అదొక క్వశ్చన్. ఇక్కడ 8 మార్క్స్ చూసుకున్నైతే మనకి ఎప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇక్కడ ఇచ్చారు చూడండి, క్యాలిక్యులేట్ ద మొలాలిటీ అండ్ నార్మాలిటీ. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇస్తారు కాబట్టి 8 మార్క్స్ వచ్చేసి మనకి మొలాలిటీ వెయిట్ కనుక్కోమని, ఈక్వాలెంట్ వెయిట్ కనుక్కోమని అడుగుతారు. అది దేని మీద అంటే యాసిడ్స్ మీద అడగచ్చు, బేసెస్ మీద అడగచ్చు, సాల్ట్ మీద అడగచ్చు. ఇక్కడ ఇచ్చారు కదా ఎగ్జాంపుల్స్, దాని మీదనే అడుగుతాడు. అంతకు మించి ఎక్కువ అడగను కూడా అడగడు. మీరు ఒకవేళ సప్లీస్ రాస్తున్నారు కాబట్టి మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసి ఎతికి నేర్చుకోండి బాగా, చాలా ఈజీ యూనిట్. ఒకవేళ మీరు థర్డ్ యూనిట్ ప్రిఫర్ చేసుకుంటే అర్హీనియస్ థీరం, బోన్స్టైన్ గ్లోరీ థీరం అండ్ నెక్స్ట్ లివిస్ థీరం చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ 3 మార్క్స్ వచ్చేసి అయితే పిహెచ్, పిహెచ్ చాలా ఇంపార్టెంట్. అలాగే బఫర్ సొల్యూషన్ చాలా ఇంపార్టెంట్. అప్లికేషన్స్ ఆఫ్ బఫర్ సొల్యూషన్స్ 3 మార్క్స్ వచ్చేసి యాసిడ్ అండ్ బేసెస్ లో పిహెచ్ స్కేల్, బఫర్ సొల్యూషన్, అప్లికేషన్స్ ఆఫ్ బఫర్ సొల్యూషన్స్ అది. నెక్స్ట్ వచ్చేసి ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ. దీంట్లో ఒక 8 మార్క్స్ క్వశ్చన్ ఉంది, మెయిన్ చెప్పేస్తాను నేను. 4.2 డిఫరెన్స్ బిట్వీన్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్. డిఫైన్ టర్మ్ ఆఫ్ మినరల్, ఓర్, గ్యాంగ్, ఫ్లక్స్, స్లాగ్ అదనమాట. కొన్నిసార్లు మీకు ఏం అడుగుతారంటే 8 మార్క్స్ కి మినరల్, ఓర్, గ్యాంగ్, ఫ్లక్స్, అలాగే రోస్టింగ్, క్యాలిక్యులేషన్, స్మెల్టింగ్ అని ఇస్తాడు 8 మార్క్స్ కి. అది కూడా నేర్చుకోండి. 4.5 కూడా నేర్చుకోండి. జస్ట్ రోస్టింగ్ అంటే ఏంటి, క్యాలిక్యులేషన్ అంటే ఏంటి, స్మెల్టింగ్ అంటే ఏంటి. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే 4.2, 4.3, 4.5 అండ్ అలాగే 4.4, అలాగే 4.7 చాలా చాలా ఇంపార్టెంట్. ఇది చాలా సార్లు క్వశ్చన్ పేపర్లో అడిగాడు. ఇది వచ్చేసి మనకి 13th ఏ అనమాట. 13th ఏ క్వశ్చన్ ఇది. 13th ఏలో ఖచ్చితంగా డిఫరెన్స్ బిట్వీన్ మెటల్స్ కానీ, నాన్ మెటల్స్ కానీ, మినరల్, ఓర్, గ్యాంగ్, ఫ్లక్స్, స్లాగ్ కానీ, ఇక్కడ మనకి రోస్టింగ్, క్యాలిక్యులేషన్, స్మెల్టింగ్ ఇది కూడా దీంట్లో కలుపుకోండి 4.3లోకి. జస్ట్ డెఫినేషన్, జస్ట్ 1 లైన్ అట్లా 1 లైన్ రాసుకుంటే మనకు ఒక పేపర్ వచ్చేస్తుంది. ఇది బుక్లెట్ లో ఒక క్వశ్చన్ చేసేసుకోండి. మీరు ఎన్ని 1, 2, 4.2, 4.3, ఇక్కడ 4.4 జస్ట్ చూసుకోండి అంతే. అది అంత ఇంపార్టెంట్ కాదు, బట్ మీ దరిద్రం పడితే అడగచ్చు. 4.4 జస్ట్ చూసుకోండి.
4.7 అసలు మిస్ చేయకండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. వాళ్ళు డిఫైన్ అలా అడిగిచ్చి ఆడ కంపోజిషన్ అంటే దాని ఫార్ములా ఏంటి? అంటే ఏం చేస్తే అది అలా ఎట్ట ఏర్పడిద్ది? అలాగే యూజెస్ అంటే ఏంటి? బ్రాస్‌కి గూడా దానికి ఒక ఫార్మేషన్ ఉంటది. ఫార్ములా అండ్ అలాగే యూజెస్ గూడా ఉంటాయి. జర్మన్ సిల్వర్, నిక్రోమ్ కూడా చాలా అట్లనే ఉంటాయి. మీరు బాగా మెయిన్‌గా ఫోకస్ చేయాల్సింది 4.2, 4.3, 4.7 అండ్ 4.5 మీకు ఒకవేళ టైం ఉంటే 4.4 చూసుకోండి. అంతే అండి ఫోర్త్ యూనిట్. ఎలక్ట్రోకెమిస్ట్రీ వచ్చేసి కండక్టర్, సెమీ కండక్టర్, ఇన్సులేటర్ 3 మార్క్స్. డిఫరెంట్ బిట్వీన్ మెటాలిక్ కండక్షన్ అండ్ ఎలక్ట్రోలిక్ కండక్షన్ అన్నమాట. 5.2 నాకు తెలిసినంత వరకు మీరు ఎలక్ట్రోకెమిస్ట్రీ వదిలేసేయండి. అంత చాలా కష్టం ఇది నేర్చుకోనికి. 3 మార్క్స్ చెప్తున్నా. కండక్టర్, సెమీ కండక్టర్, ఇన్సులేటర్ 5.1, 5.2, 5.2 ది డిఫరెన్స్ బిట్వీన్ మెటాలిక్ కండక్షన్ అండ్ ఎలక్ట్రానిక్ కండక్షన్. అది ఇంకొకటి గాల్వానిక్ సెల్, ఎలక్ట్రానిక్ సెల్ 3 మార్క్స్ అడగచ్చు. 5.8 అదే అండి. నెక్స్ట్ వచ్చేసి కరోషన్ కి వెళ్తే మీరు దీంట్లో 8 మార్క్స్ ఉంది కాబట్టి ఎక్కువ అడిగేది ఇడ ఇదే అండి 6.5 ప్రొటెక్టివ్ కోస్టింగ్. అదే దానికి ఏమంటే ఇంకో పేరు యానోడిక్ క్యాథోడిక్ కోటింగ్, క్యాథోడిక్ ప్రొటెక్షన్. ఈ రెండు అడగచ్చు. ఎక్కువ అడిగితే ఇదే అడిగాడు. ఇంకా లేకుంటే 6.4 అడుగుతాడండి. డిఫైన్ రస్టింగ్ ఆఫ్ ఐరన్, ఎక్స్ప్లెయిన్ ద ఛాన్సింగ్ ఆఫ్ రస్టింగ్ ఆఫ్ ఐరన్. అదండి. అంతకుమించి ఏం అడగడు. నేను చెప్పాను కదా వాటర్ ట్రీట్మెంట్ మనం చూసుకుందామని. దానికి ఆప్షన్ 14 కరోషన్, 14 వాటర్ ట్రీట్మెంట్ క్వశ్చన్ అడుగుతారు. దీంట్లో ఎక్కువ వచ్చేసి మనకు అడిగేది అయాన్ ఎక్స్చేంజ్ ప్రాసెస్, పర్మ్యూటెడ్ ప్రాసెస్ కానీ జియోలైట్ ప్రాసెస్. ఇంకో పేరు ఏంటంటే పర్మ్యూటెడ్ ప్రాసెస్. మీరు క్వశ్చన్ పేపర్ పర్మ్యూటెడ్ ప్రాసెస్ వచ్చింది ఇది లేదు నాకు చెప్పలేదు అని అనుకోకుండా ఇది నేర్చుకోండి. అది కూడా పర్మ్యూటెడ్ ప్రాసెస్, జియోలైట్ ప్రాసెస్ ఒకటే. ఎక్కువ మీరు ఫోకస్ చేయాల్సింది అయాన్ ఎక్స్చేంజ్ ప్రాసెస్, పర్మ్యూటెడ్ ప్రాసెస్. ఒకవేళ మీకు టైం ఉంటే ఆస్మాసిస్, రివర్స్ ఆస్మాసిస్ ఒకటి ఉంటుంది, అది నేర్చుకోండి. అలాగే అప్లికేషన్స్ కూడా దీంట్లో వచ్చేసి 3 మార్క్స్ వచ్చేసి సాఫ్ట్ వాటర్ అంటే ఏంటి, హాట్ వాటర్ అంటే ఏంటి, అప్లికేషన్స్, రివర్స్ ఆస్మాసిస్ అప్లికేషన్స్. అలాగే డిసడ్వాంటేజ్ ఆఫ్ హాట్ వాటర్ ఇన్ ఇండస్ట్రీలో హాట్ వాటర్ యూజ్ చేస్తే ఇండస్ట్రీలో హాట్ వాటర్ యూజ్ చేస్తే డిసడ్వాంటేజెస్ ఏంటి అదండి. ఎక్కువ 8 మార్క్స్ అడిగేది అయాన్ ఎక్స్చేంజ్ ప్రాసెస్, జియోలైట్ ప్రాసెస్ పేరు ఇంకో పేరు ఏంటంటే పర్మ్యూటెడ్ ప్రాసెస్, ఇంకోటి ఆస్మాసం రివర్స్ ఆస్మాసిస్ ప్రాసెస్. ఇంకొకటి అండి ఎక్కువ అడుగుతాడు 7.7 ఎసెన్షియల్ క్వాలిటీ డ్రింకింగ్ ఆఫ్ వాటర్. దానికి 8 పాయింట్స్ ఉంటాయి. 8 పాయింట్స్ రాసుకోండి, నేర్చుకోండి ఖచ్చితంగా. గూగుల్ ఏదో చాలా వస్తాయి. అండ్ అలాగే డిసడ్వాంటేజెస్ ఇది కూడా అడగచ్చు. 8 మార్క్స్ కి 3 మార్క్స్ అడగచ్చు, 8 మార్క్స్ అడగచ్చు. 3 మార్క్స్ వచ్చేసి సాఫ్ట్ వాటర్, హార్డ్ వాటర్, డిసడ్వాంటేజెస్ ఆఫ్ హార్డ్ వాటర్ ఇండస్ట్రీస్ అండ్ అలాగే అప్లికెన్స్ ఆఫ్ రివర్స్ ఆస్మాసిస్. అదండి. నెక్స్ట్ మన పాలిమర్స్ లో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. నేను చెప్తున్నాను 8.3, 8.4, 8.5. ప్లాస్టిక్ అంటే ఏంటి, ఎగ్జాంపుల్స్ ఆఫ్ ప్లాస్టిక్ ఉంటుంది. మీకు జస్ట్ 3 మార్క్స్ అడగచ్చు, డిఫరెంట్ మార్క్స్. అలాగే 3 మార్క్స్ థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ అండ్ థర్మోప్లాస్టిక్ 3 మార్క్స్ అడగచ్చు, 8 మార్క్స్ అడగచ్చు. అలాగే డిఫైన్ థర్మోసెట్టింగ్ అండ్ థర్మోప్లాస్టిక్ అని 3 మార్క్స్ కూడా అడగచ్చు అండి. మీకు మీరు దీనికి ఎలా నేర్చుకోవాలంటే ప్లాస్టిక్ అంటే ఏంటి, ప్లాస్టిక్ లో 2 టైప్స్ ఉంటాయి. అదేంటంటే థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ అండ్ థర్మోప్లాస్టిక్. దాని క్యారెక్టరిస్టిక్ అంటే అడ్వాంటేజెస్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ అన్న ఒకటే. క్యారెక్టరిస్టిక్ ప్లాస్టిక్ అంటే ఏంటి, డిసడ్వాంటేజ్ ఆఫ్ ప్లాస్టిక్. క్యారెక్టరిస్టిక్ అన్న అడ్వాంటేజెస్ అన్న ఒకటే, సేమ్ పాయింట్స్ ఉంటాయి. హ్యావ్ టు రైట్ ప్లాస్టిక్ డెఫినేషన్. దానిలో 2 టైప్స్ ఉంటాయి. అదేం కాదు థర్మోప్లాస్టిక్ అండ్ థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్. దాని డెఫినేషన్ నేర్చుకోండి. ఇక్కడ క్యారెక్టర్స్ ఆఫ్ ప్లాస్టిక్, డిసడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ ప్లాస్టిక్. అడుగు ఒక క్వశ్చన్. మీరు ఇంకా ఒక్కటి డిఫరెన్స్ బిట్వీన్ థర్మోప్లాస్టిక్, థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ నేర్చుకుంటే మీకు 8.3, 8.4, 8.5, 8.6 కూడా వచ్చేస్తుంది మీకు.
ఒక ప్లాస్టిక్ నేర్చుకుంటే ప్లాస్టిక్ మొత్తం ఎక్స్ప్లెయిన్ అబౌట్ ప్లాస్టిక్ నేర్చుకుంటే మొత్తం మీకు వచ్చినట్టు. ఒకటి ఎక్స్ట్రా ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ థర్మోసెట్టింగ్ థర్మోప్లాస్టిక్ అంతే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పాలిమర్స్ ఉంది కదండి, పీవీసీ, టెఫ్లాన్, పాలిస్టైరన్, నైలాన్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. 8.7. నెక్స్ట్ వచ్చేసి 8.10 ఉంది కదండి, 10 మార్క్స్ ఖచ్చితంగా అడుగుతాడు. వల్కనైజేషన్ ఆఫ్ రబ్బర్, అది ఇక్కడ 8.11 కూడా అడుగుతారంటే ఒక్కొక్కసారి 10 మార్క్స్. బ్యూనాస్ రబ్బర్, నెఫ్రాన్ రబ్బర్, ఇది 10 మార్క్స్ చాలా ఇంపార్టెంట్. ఇది నేర్చుకున్నారంటే నా సజెషన్ ఏంటంటే పాలిమర్స్ నేర్చుకోండి, ఎన్విరాన్మెంట్ స్టడీస్ వదిలేయండి. పాలిమర్స్ మొత్తం నేర్చుకుంటే మీకు 15th ఏ నుంచి పాలిమర్స్ క్వశ్చనే వస్తుంది. మీరు మొత్తం 8.1 నుంచి 8.11 వరకు నేర్చుకోండి. ఇంకా చాలా టైం ఉంది మీకు ఎగ్జామ్స్కి. రోజు ఒక్కొక్కటి నేర్చుకున్నా మీరు పాలిమర్స్ చాప్టర్ ఎగ్ చేస్తారు. మీకు ఒక 10 మార్క్స్ క్వశ్చన్ ఖచ్చితంగా రావడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఎలక్ట్రోకెమిస్ట్రీ నుంచి అడుగుతాడు. ఎలక్ట్రోకెమిస్ట్రీ నేను ఒక 10 మార్క్స్ చెప్తాను ఇంపార్టెంట్. ఎందుకని నేను చెప్తాను, పాలిమర్స్ నేర్చుకుంటే మీరు ఎన్విరాన్మెంట్ స్టడీస్ వదిలేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే అది చాలా చాలా పెద్దది. యూ హ్యావ్ టు రీడ్ పాలిమర్స్. పాలిమర్స్ నేర్చుకోండి 8.1 నుంచి 8.11 వరకు. ఎందుకు మీరు ఇంపార్టెంట్ చెప్పకుండా అవన్నీ చెప్తానంటే నేను ఇంపార్టెంట్ చాప్టర్స్ చెప్తున్నాను. మీరు జస్ట్ ఆప్షన్ చాప్టర్స్ చెప్తున్నాను. ఆప్షన్ చాప్టర్స్ అన్నీ నేర్చుకోకపోతే మీకు పాస్ కాలేరు. నేను 11 చాప్టర్స్లో మీకు 6 చాప్టర్స్కి మొత్తం నేర్చుకోమని చెప్తాను. నేను కూడా అలాగే నేర్చుకున్నాను, మంచిగా స్కోరింగ్ వచ్చింది, పాస్ కూడా అయ్యాను. అదే అండి చెప్పేది. పాలిమర్స్ మొత్తం నేర్చుకోండి. దీంట్లో ఇంపార్టెంట్ ఏంటిరా అంటే నేను చెప్పా కదా ప్లాస్టిక్ అంటే ఏంది, దాంట్లో 2 టైప్స్ ఉంటాయి. అలాగే అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్, క్యారెక్టరిస్టిక్స్. అప్పుడు మనం ప్లాస్టిక్ గురించి నేర్చుకుంటే 8.3 నుంచి 8.6 వరకు ఒక టాపిక్ కంప్లీట్ అయింది. అట్లా నేర్చుకోండి. ఓయమ్మ ఎన్ని టాపిక్లు ఉన్నాయి, ఎట్లా నేర్చుకుంటామని భయపడద్దు. మళ్ళా నేను చెప్పాను కదా 8.7 పీవీసీ, టెఫ్లాన్, పాలిస్టైరన్, నైలాన్, అది నేర్చుకోండి. మళ్ళీ 10 మార్క్స్ చెప్పాను కదా, వల్కనైజేషన్ ఆఫ్ రబ్బర్ అంటే ఏంది, క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏంది, మళ్ళీ బ్యూనాస్ రబ్బర్, నెఫ్రాన్ రబ్బర్, ఇది కూడా చాలా ఈజీ, నేర్చుకోండి. నేను కూడా చెప్తున్నాను, మీరు 8 మార్క్స్కి అడిగేది ఎక్కువ ఇదండి. ప్లాస్టిక్, థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్, డిఫరెన్స్ బిట్వీన్ థర్మోసెట్టింగ్ అండ్ థర్మోప్లాస్టిక్, అది అడుగుతాడు ఎక్కువ. లేకుంటే పీవీసీ, టెఫ్లాన్, పాలిస్టైరన్, నైలాన్. ఇక రబ్బర్ అని ఉంది కదా, న్యాచురల్ రబ్బర్, ఇవన్నీ ఎక్కువ 10 మార్క్స్ అడుగుతారు. అందుకే నేను చెప్పేది ఏంటంటే యూ హ్యావ్ టు రీడ్ పాలిమర్స్ చాప్టర్. ఎందుకంటే మీకు 10 మార్క్స్ కూడా కవర్ అవుతుంది. ఒకవేళ మేము నేర్చుకోవడం పాలిమర్స్ అంటే ఎన్విరాన్మెంట్ స్టడీస్లో ఇది పెద్ద చాప్టర్ అండి. అయినా మీకు చెప్తాను. ఎయిర్ పొల్యూషన్ అంటే ఏంది, మీరు ఎయిర్ పొల్యూషన్ నేర్చుకున్నారంటే 11.6, 11.7 ఈజీగా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 11.5 బయోడైవర్సిటీ, టెస్ట్ ఆఫ్ బయోడైవర్సిటీ. 11.4 రిన్యూవబుల్ సోర్స్, నాన్ రిన్యూవబుల్ సోర్స్. ఇదన్నీ నేర్చుకోనండి. 3 మార్క్స్ మీరు ఒకవేళ అటెంప్ట్ చేయాలనుకుంటే ఈ ఎన్విరాన్మెంట్ స్టడీస్ నుంచి 3 మార్క్స్ వస్తాయి. ఇదండి 3 మార్క్స్ వచ్చేసి 11.3 ఉంది కదండి, మొత్తం నేర్చుకోండి. 14 ఉన్నాయి. 14 నేర్చుకుంటే ఖచ్చితంగా మీకు 3 మార్క్స్ అడిగే ఛాన్స్ ఉంది, ఖచ్చితంగా అడుగుతాడు. 11.3 నేర్చుకోండి మొత్తము. నెక్స్ట్ వచ్చేసి మీకు అది 3 మార్క్స్ ఖచ్చితంగా దాంట్లో నుంచే అడుగుతాడు. లిథోస్ఫియర్, బయోస్ఫియర్, అట్మాస్ఫియర్, అది కూడా అడుగుతాడు 3 మార్క్స్కి. 11.2, 11.3 3 మార్క్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ 8 మార్క్స్ చెప్పేది ఏంటంటే వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్. ఇక్కడ 11.6, 11.7 ఎయిర్ పొల్యూషన్ నేర్చుకున్నారంటే దానికి కేసెస్, ఎఫెక్ట్స్ అన్నీ వస్తాయి ఎయిర్ పొల్యూషన్ నేర్చుకోవడం వల్ల. 11.5, 11.4, 11. మళ్ళా చెప్తున్నాను, 8 మార్క్స్ వచ్చేసి 11.4, 11.5, 11.6, 11.7. 11.6 నేర్చుకున్నాక 11.7 ఆటోమేటిక్గా వస్తుంది. 11.11, 11.10. అందుకే నేను చెప్తున్నాను యూ హ్యావ్ టు జస్ట్ 3 మార్క్స్ చదువుకోండి. డిఫైన్
లిథోస్ఫియర్ అంటే ఏంది, హైడ్రోస్ఫియర్ అంటే, అట్మాస్ఫియర్ అంటే, బయోస్ఫియర్ అంటే. ఎన్ని మార్క్స్ 3 మార్క్స్ చదువుకోండి, ఎన్విరాన్మెంట్ స్టడీస్ నుంచి. ఎందుకంటే 2-3 మార్క్స్ వస్తాయి కాబట్టి మీరు వదలొద్దు కాబట్టి 2-3 మార్క్స్ ఖచ్చితంగా చదువుకోండి. ఈ 14 చదువుకుంటే మీకు ఖచ్చితంగా ఒక 3 మార్క్స్ క్వశ్చన్ గ్యారెంటీ. 11.3లో ఉండే 14 చదువుకుంటే చాలా చాలా ఈజీ. దాంట్లో కూడా నేను కొన్ని ఇంపార్టెంట్ చెప్తాను. అంటే ఏంది, పొల్యూషన్ అంటే ఏంటి, ఎక్కువ అడిగాడు పొల్యూట్ అంటే ఏంది, పొల్యూషన్ అంటే ఏంది, ప్రొడ్యూసర్, కన్జ్యూమర్స్, డీకంపోజర్స్, ఈ మూడు చాలా చాలా ఇంపార్టెంట్. మీకు 3 మార్క్స్ పడే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఇక్కడ బిఓడి, సిఓడి, సింక్, అది చాలా ఇంపార్టెంట్ అండి. రిసెప్టార్, అవి ఇంపార్టెంట్. నా అడ్వైజ్ ఏంటంటే 11.3 మొత్తం నేర్చుకోండి. ఒకవేళ నేను చెప్పినట్టు రాకున్నా కూడా 11.3 మొత్తం నేర్చుకుని మీకు 3 మార్క్స్ అటెంప్ట్ చేయండి, ఖచ్చితంగా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కేస్ ఆఫ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, ఎయిర్ పొల్యూషన్ కేస్ ఏంది, ఎఫెక్ట్ ఏంది, మీరు ఆటోమేటిక్గా నేర్చుకుంటారు. వాళ్ళు 3 మార్క్స్ అది కూడా నేర్చుకోండి. మీరు ఈ చాప్టర్ నేర్చుకోబట్టి కేసెస్ ఏంది, ఎయిర్ పొల్యూషన్ వల్ల ఎఫెక్ట్స్ ఏంది, జస్ట్ 3 లైన్స్ నేర్చుకోండి. ఉమ్, అంతే అండి, ఇంకేం లేదు. వాటర్ పొల్యూషన్ అంటే డెఫినేషన్ నేర్చుకోండి. రీనబుల్ అంటే నాన్ రీనబుల్ అంటే జస్ట్ 2 లైన్స్ చూసుకోండి. బయోడైవర్సిటీ అంటే బయోడైవర్సిటీ చూసుకోండి. యూ హ్యావ్ టు మేక్ ఫోకస్ అని 11.3, 11.12. ఎయిర్ పొల్యూషన్ అంటే ఏంటి, దాని ఎఫెక్టివ్ గ్యాసెస్. వాటర్ పొల్యూషన్ అంటే ఏంటి, 3 మార్క్స్ చెప్తున్నాను అవన్నీ. రీనబుల్, నాన్ రీనబుల్ అంటే ఏంటి, అదే అండి. మన ఫ్యూయల్స్, కెమిస్ట్రీ అండ్ డైలీ లైఫ్ స్టెప్ ఫ్యూయల్స్ మనకు ఒక్కటే వస్తుంది, అది కూడా 3 మార్క్స్ క్వశ్చన్. నేను చెప్తున్నా, ఈ 3 మార్క్స్ ఇది చదవలేదంటే వేస్ట్, పరమ దరిద్రం. థర్మ్ ఆఫ్ ఫ్యూయల్ అంటే ఏంటి, ఇవన్నీ నేర్చుకోండి, చాలా చాలా ఈజీ. ఎక్కువ మీకు అడిగేది ఫ్యూయల్ అంటే ఏంటి, దాని క్యారెక్టరిస్టిక్ అంటే ఏంటి, దీంట్లో వాటర్ గ్యాస్, ప్రొడ్యూసర్ గ్యాస్, న్యాచురల్ గ్యాస్, కోల్ గ్యాస్, ఆ ఐదుట్లో ఒకటి అడుగుతాడు 3 మార్క్స్కి. లేకుంటే క్యారెక్టరిస్టిక్స్ అని అడుగుతాడు, థర్మ్ ఆఫ్ ఫ్యూయల్స్ అని అడుగుతాడు. మీరు నేర్చుకోవాలి 9.1, 9.3, 9.4. నెక్స్ట్ వచ్చేసి మీరు ఎక్కువ నేర్చుకోవాల్సింది వెనిగర్, చార్కోల్, యాక్టివేటెడ్ చార్కోల్, సాఫ్ట్ డ్రింక్స్, సోమ్స్ అండ్ డిటర్జెంట్స్. 10th లో ఉంది కదా, 10th చాప్టర్లో సోప్స్ అండ్ డిటర్జెంట్స్, వెనిగర్, యాక్టివేటెడ్ చార్కోల్, సాఫ్ట్ డ్రింక్స్ అండి. అంతే అండి. ఇదే అండి మన వీడియో. చాలా లాంగ్ అయిందండి, సారీ, ఏమనుకోకండి. ఓపికతో చూడండి, మళ్ళీ మళ్ళీ అర్థం కాకుండా చూడండి. మీకు ఏమైనా అర్థం కాకుంటే నాకు కామెంట్ చేయండి, ఓకేనా. మీరైతే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడకండి ప్లీజ్. 22 మినిట్స్ అయింది, లెంతీ. నేను బాగా చెప్పాను అనుకుంటున్నాను, మీరు ఖచ్చితంగా చదవాలి. ఇంకా చాలా టైం ఉంది, ఇంకా నోటిఫికేషన్ కూడా రాలేదు. నోటిఫికేషన్ ఇప్పుడు నుంచి ఒక్కో క్వశ్చన్ చదువుకున్నా కూడా మీరు పాస్ అయ్యే ఛాన్స్ ఖచ్చితంగా ఉంది. థ్యాంక్ యూ అండి.